ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వాక్యం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. చాలా అద్భుతమైన మాట అపోస్తులైన పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నా అంటే, మునుపటి ప్రవర్తన విషయంలో, అంటే గతించిన సంవత్సరం 2025 సంవత్సరంలో నువ్వు ఎలా జీవించావో, నువ్వు ఎలా బ్రతికావో, ఒకవేళ దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా నీ ఇష్టానుసారంగా జీవించావేమో, నీ ఆలోచన చొప్పున, నీ కోరిక చొప్పున, నీ తలంపు చొప్పున జీవించేసేవేమో. అయితే క్రొత్త సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నీ పాత జీవితాన్నంతా విడిచిపెట్టి నీకు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ పాత స్వభావాన్ని విడిచిపెట్టు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి. అంటే ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పద్ధతులనే, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత తలంపులు 2025లో నువ్వు ఎలాగ బ్రతికావో, దేవుని కొరకు బ్రతకకుండా ఎలా జీవించేసావో అవన్నీ విడిచిపెట్టి 2026లో నూతన సృష్టిగా మారు అని దేవుడు మరలా సంవత్సరం అనే దయాకిరీటాన్ని నీకు ధరింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంతోమంది 2025లో చనిపోయారు, 2026 చూడకుండా, ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని రక్తంలో కడగబడకుండా, దేవుని ఆత్మను పొందుకోకుండా ఒకవేళ నువ్వు జీవించావేమో, దేవుడు సంవత్సరం అనే దయాకిరీటాన్ని నీకు ఎందుకు ధరింపజేశాడంటే, మరలా నువ్వు పాత సంవత్సరంలో, గతించిన సంవత్సరంలో ఎలా బ్రతికో అలా బ్రతుకుతావని కాదు నేను బ్రతికించింది దేవుడు. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావని కాదు, మరలా నీకు నూతన ఆయుష్నిచ్చింది. 2026 నువ్వు చూసావంటే కేవలం అది దేవుని కృపే. ఎందుకు దేవుడు 2026లో నిన్ను ప్రవేశపెట్టాడంటే, నీకు దేవుడు ఇంకో అవకాశం ఇస్తున్నాడు. నువ్వు మార్పు చెందకుండా, నూతన స్వభావంగా మారకుండా, నూతన సృష్టిగా మారకుండా, నూతన ఆలోచనలు, నూతన తలంపులు లేకుండా, క్రీస్తు రక్తంలో కడగబడకుండా నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నిత్య జీవనాన్ని పోగొట్టుకుంటావని, ఇంకా యేసు రక్తంలో కడగబడకపోనా, ఇంకా యేసు ఆత్మను పొందుకోకపోనా, ఇంకా దేవుని అభిషేకాన్ని పొందుకోకపోనా, దేవుని ఆత్మ ప్రభావంతో నువ్వు నడవకపోనా, ఇంకా నిన్ను దేవుడు నిన్ను బ్రతికించి 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టాడంటే మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోతామని కాదు, మరలా పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతామని కాదు, మరలా నీ ఇష్టానుసారంగా జీవితామని కాదు. నీకు మరలా ఒక అవకాశం ఇచ్చాడు. 2026లో అయినా మారు, 2026లో అయినా నా కొరకు బ్రతుకు, 2026లో అయినా నా కొరకు జీవించని నీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మన ఇష్టానుసారంగా మన జీవితం మనం బ్రతకడానికి కాదు. అందుకనే మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, ఏమన్నారు అసలు అక్కడ, మీ చిత్తి వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు. నూతన సంవత్సరంలో దేవుడు ఎలా జీవించమన్నాడో, ఒకప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు, అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు నీతి యథార్థమైన భక్తి, నీతియు యథార్థమైన భక్తి కలిగి జీవించమన్నాడు. నీతి అంటే లోక సంబంధమైన నీతి కాదు. నీతి అంటే మనకు ఉపకారం చేసినకు ఉపకారం చేయటం కాదు, అది నీతి కాదు, అది లోకపు నీతి. బైబిల్ నీతి అది కాదు.
మనకు ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తాం, అది నీతి. అది మనకు సహాయం చేసిన వాళ్ళకి సహాయం చేస్తాం, అది నీతి. ఆ నీతిగా బ్రతకమని దేవుడు చెప్తలేదు. ఏ నీతి అంటే, నీకు ఉపకారం చెయ్యకపోయినా ఎవరైనా నీకు అపకారం చేస్తే నువ్వు ఉపకారం చేయన్నాడు, అది నీతి అంటే. ఎవడైనా నేను దూషిస్తే ప్రతిదోషణ చేయొద్దు, అతను దీవించి అంటున్నాడు, అది నీతిగా బ్రతకడం అంటే. ఎవరైనా నిన్ను హింసిస్తుంటే అతని గురించి నువ్వు ప్రార్థించు, అది నీతిగా బ్రతకడం అంటే. అలా నీతిగా బ్రతికిన వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోకపు నీతి కాదు, ఈ లోకపు నీతి దేవునికి మురికి గుడ్డ వంటిదంట. దేవుని నీతి కావాలి. నీతియు యథార్థమైన భక్తి అన్నాడు. ఏ భక్తి అండి? యథార్థమైన భక్తి అంటే మనలో కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ద్వేషాలు, పగలు, అసూయులు, మత్సరములు అవేమీ పెట్టుకోకుండా యథార్థమైన హృదయంతో, అంటే హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండాలి. హృదయములో దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. హృదయమంతా దేవుని వాక్యంతో నింపబడి ప్రతిరోజు నువ్వు ప్రార్థించుకుంటే, ప్రతిరోజు నువ్వు వాక్యం చదువుకుంటే యథార్థమైన హృదయం నీకు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు గంట ప్రార్థన చేసుకొని గంట బైబిల్ చదువుకోండి. ఇంకా సమయం ఉంటే బైబిల్ చదువుకోండి. దేవుని వాక్యాలు వినండి, దేవుని మాటలు వినండి, దేవునిలో బ్రతకండి. యథార్థమైన మీ హృదయం ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. యథార్థమైన హృదయంతో భక్తి చేయాలన్నాడు. యథార్థమైన హృదయం కలిగి ఏమన్నాడు తర్వాత? యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకోమన్నాడు. అంటే క్రొత్త స్వభావాన్ని, క్రొత్త మనసు, క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు, క్రొత్తగా జీవించాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడని చెప్పాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏమిటంటే, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలన్నాడు. అంటే క్రొత్తగా జన్మించాలి. ఒకప్పుడు తల్లిదండ్రుల ద్వారా జన్మించావు, అది పాత జన్మది. అయితే క్రొత్తగా జన్మించడం అంటే క్రీస్తులో జన్మించాలి. క్రీస్తులో జన్మించాలి నువ్వు. అంటే నువ్వు యేసు రక్తంలో కడగబడాలి, యేసు ఆత్మను పొందుకోవాలి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించాలి, అదే క్రొత్త జన్మ, క్రొత్త జీవితం, నవీన స్వభావం అన్నాడు. కొరింథీ పత్రికలో పౌలు ఏమన్నాడు? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఏమన్నాడు? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, పాతవి గతించును. చాలా అద్భుతమైన మాట అది, నన్ను చాలా బలపరిచిన మాట అది. నీలో పాతవి గతించాలంటే, నీలో పాత పద్ధతులు, పాత అలవాట్లు, మోసకరమైన దురాశలు, లోకాశులు, శరీరాశులు, నేత్రాశులు ఇవన్నీ పోవాలంటే నువ్వు ఎవరిలో ఉండాలి? క్రీస్తునందు ఉండాలి, వాక్యమునందు ఉండాలి. క్రీస్తు మాటకు లోబడి జీవించాలి, వాక్యానికి లోబడి జీవించాలి. క్రీస్తును నీ హృదయం అనే సింహాసనం మీద ఆయన కూర్చోబెట్టాలి. నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఇవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టాలి. అట్ ద సేమ్ టైం నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. అలా దేవుని వాక్యం ఉన్నప్పుడు నీ హృదయం అనే సింహాసనం మీద యేసయ్యను కూర్చోబెట్టి, నన్ను పరిపాలించు ప్రభువా, నన్ను ఏలు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా, నీ చిత్తానుసారంగా నడిపించు, నీ ఆలోచన చొప్పున, నీ దృష్టి చొప్పున నన్ను నడిపించు, నన్ను పరిపాలించు అని ఆయనకు అధికారం ఇవ్వాలి. మనం అధికారం తీసుకోకూడదు. మన ప్రాణాత్మ శరీరాలు అంతటి మీద నీకు అధికారం లేదు, దేవునికి అధికారం ఉంది. అందుకనే ఆయనకు అధికారం ఇవ్వాలి. అందుకనే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించునన్న మాటకే అర్థం ఏంటంటే, నువ్వు నూతన సృష్టిగా మారాలంటే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే, నువ్వు యథార్థమైన భక్తితో జీవించాలంటే, కల్మషము లేని భక్తితో జీవించాలంటే, శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకాలంటే నువ్వు క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు ఉండటం అంటే క్రీస్తులో జీవించాలి. క్రీస్తు అనే చట్టంలో నువ్వు అందులో ఉండాలి. యేసయ్యను అడిగే బయటికి వెళ్ళాలి.
యేసయ్యను అడిగే మాట్లాడాలి. యేసయ్యను అడిగి ఏం చూడాలి అదే చూడాలి. యేసయ్యను అడిగి ఏం మాట్లాడాలి అదే మాట్లాడాలి. క్రీస్తు యొక్క వలయంలో నువ్వు ఉండాలి. క్రీస్తు నందు నువ్వు ఉండడం అంటే నీ ప్రతి అవసరతను క్రీస్తుకు చెప్పుకుంటూ, నీ ప్రతి విషయం క్రీస్తుకు చెప్పుకుంటూ, ప్రభువా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు, నీ చిత్తానుసారంగా నన్ను జీవింపచేయి, నీ ఇష్టానుసారంగా నన్ను జీవింపచేయని దేవుణ్ణి మనం అడిగినప్పుడు, దేవుని వలయంలో మనం ఉన్నప్పుడు, దేవుని కృపలో మనం వర్ధిల్లినప్పుడు, క్రీస్తునందు ఉన్నప్పుడే మాత్రమే మనం ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతకగలం. ఆఖరిగా నేను చెప్పే మాటలో పౌలు గారు అంటాడు తిమోతిది ఏమంటాడు? తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృపచేత అన్నాడు. క్రీస్తు యేసు నందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్మన్నాడు. క్రీస్తు నందున్న కృపచేత, క్రీస్తు కృపలో నువ్వు జీవిస్తే, క్రీస్తు నందు నువ్వు ఉంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతుకుతావు. దేవుని మహిమను పొందుకుంటావు, దేవుని తేజస్సును పొందుకుంటావు, దేవుని ఆత్మను పొందుకుంటావు, దేవుని అభిషేకాన్ని పొందుకుంటావు, దేవుని ఆత్మ ప్రభావంతో మండుతావు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.